నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. అంటే సమస్యలకు, మనుషులకు, బాధలకు, పరిస్థితులకు, ప్రకృతికి భయపడి నిత్యము భయం కలిగి బతకాల్సింది దేవునికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి భయపడటం, దేవుని భయం కలిగి నడుచుకోవటం అనే దాన్ని మనం కానీ సాధన చేసి ఆ ఒక్కటి కరెక్ట్గా చేయగలిగితే ఇక దేనికి ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. అది పరిస్థితులు కావచ్చు, రోగాలు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, సమస్యలు కావచ్చు, అప్పులు కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, శత్రు భయం కావచ్చు, ప్రతికూల పరిస్థితులు కావచ్చు, ప్రయత్నాల్లో విఫలత కావచ్చు, నష్టాలు కావచ్చు, మరి ఏదైనా కావచ్చు. నీ పరిస్థితులు ఎలాగైనా ఉండొచ్చు. కానీ ఒక్క విషయంలో నీవు జాగ్రత్త పడాలి. నిన్ను కలవరపెట్టే ఎన్నో ఉండొచ్చు నీ లైఫ్లో, కానీ వాటిని గురించి నీవు భయపడటం వలన నీకు ఉరి వచ్చిద్ది అన్నాడు. ఉదాహరణకి, నీకు ఫలానా జబ్బు ఉంది అని డాక్టరు రిపోర్ట్ ఇచ్చాడు అనుకో, నీకు ఫలానా జబ్బు ఉంది అని. జబ్బు ఒక మనిషిని దెబ్బతీసేది ఎంతో తర్వాత సంగతి, కానీ నాకు ఫలానా జబ్బు స్టార్ట్ అయింది అనే భయం ఉంది చూశారు. ఈ భయము ఉదాహరణకి ఒక 10 ఏళ్ళు బతికేవాడిని 3 ఏళ్లలోనే చంపేస్తుంది పక్క. ఓసారి తెగులు బయలుదేరిందట. ఓ భక్తుడు అడిగాడు తెగుల్ని. తెగులు అంటే తెలుసా మీకు? కరోనా లాంటి తెగులు అనుకోండి. సడన్గా రేగి జనాలు చాలామంది నశించారు కదా, అంటే చనిపోయారు కదా. అట్లా తెగులు ఒకటి బయలుదేరిందట. బయలుదేరితే ఓ భక్తుడు అడిగాడు, ఏం తెగులు గారు బయలుదేరారుగా, ఈసారి ఎంతమందిని అని అడిగితే, పెద్ద సంఖ్య లేదు సార్, ఒక 500 మంది సంఖ్యను ఈసారి నేను తీసుకున్నాను, ఒక 500 మందిని మరి లిస్టులో చేర్చుకున్నాను, దేవుడు ఒక 500కి పర్మిషన్ ఇచ్చాడు అన్నట్టు. సరే పోయింది, తెగులు సంచరించి వచ్చింది, 5,000 మంది పోయారు. భక్తుడు మళ్ళీ అడిగాడు, ఏం తెగులు, నీకు పర్మిషన్ ఉంది 500కి అన్నావు, మరి 5,000 మందిని గాజేసావేంది? అప్పుడు తెగులు చెప్పిన సమాధానం ఏంటంటే, లేదు నా లెక్క ప్రకారమే నేను చేస్తాను, లెక్కకు మించి చేస్తే దేవుడు ఊరుకోడు కదా. ఎంతమందికి చెప్పాడో అంతమందినే నేను హతం చేయాలి, అదనంగా చేస్తే దేవుడు ఊరుకోడు. కాబట్టి నేను చంపింది 500 మందినే. మరి మిగిలిన 4,500 సంగతి ఏంటంటే, వాళ్ళ అదురుపోయిపోయిన వాళ్ళు అన్నాడట. వాళ్ళంతా భయపడి చచ్చిపోయిన వాళ్ళు. అంటే అసలు సమస్యతో చచ్చిన వాళ్ళు 500 మంది అయితే, దాని విషయమై జరిగిన వార్తను బట్టి విని భయపడి చచ్చిపోయిన వాళ్ళు 4,500 మంది. ఏ పర్సంటేజ్ ఎక్కువ? దీన్ని మీరు ఒప్పుకుంటారా? వ్యాధి తీవ్రత కొంచెం అయితే, భయం దానికి తోడైతే చాలా తొందరగా మనిషి డ్యామేజ్ అవుతాడని ఎంతమంది ఒప్పుకుంటారు కదా? ఇది భయపడటం వల్ల ఉరి రావటం అంటే. దేవునికి స్తోత్రం కలుగును గాక.